ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ 3వ మాసం 4వ ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ పొడిగించిన దేవునికి ఒక్క క్షణం 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దానికి ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ నెలకి ఇంకా మరొక ఆదివారం ఉంది మనకి. ఆ ఆదివారం తర్వాత ఏప్రిల్ నెలలో అడుగు పెడతాం. ఏప్రిల్ నెలలో మొదటి ఆదివారం 6వ తారీఖున ప్రభు బల్లారాధన. ఆ రోజున భోజనాల గురించి మీకు చెప్తూనే వచ్చాను. మీరు కూడా ఒకరు చెప్పారు, అమ్మ చెప్పారు. అయితే మరొక మాట మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏప్రిల్ నెలలో మొదటి తారీఖున మనకి యథావిధిగా తెల్లవారుజామున స్తుతి ఆరాధన జరుగుతుంది. తర్వాత శనివారం శుద్ధీకరణ కూడిక, ఆదివారం ప్రభు బల్లారాధన. ఇవన్నీ యథాప్రకారం జరుగుతాయి. అయితే ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది. జాగ్రత్తగా వినండి. గుడ్ ఫ్రైడే ఆరాధన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటల గురించి ఒక్కొక్క మాట మనం వింటూ వస్తాం. ఎవరైనా పర్వాలేదు, మీరు చెప్పాలనుకున్న మరి అప్పటికప్పుడు చెప్తే సిద్ధపడలేదనో లేదా మేము వాక్యం చూసుకోలేదనో అని అనొచ్చు. అందుకని నా ఆశ ఏంటంటే, మనందరం వినేవారిగా కాదు, ఎలా ఉండాలి? ప్రకటించేవారిగా ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎప్పుడు వినేవారిగానే ఉంటున్నాం. అయితే క్రీస్తుని గురించి ప్రకటించాలి. అలా ప్రకటించడం మనకు అలవాటైందనుకోండి, మన సాక్ష్యాన్ని అనేకులు ఎదురు పంచుకుంటాం. అలా ప్రకటించడం మనకు అలవాటైందనుకోండి, యేసుక్రీస్తు ప్రభులో ఎవరో మనకు అర్థమవుతుంది. సిలువలో పలికిన 7 మాటల్లో ఏ మాట అయినా పర్వాలా. ఒకవేళ ఒకరు తీసుకున్న మాట అదే మాట ఇంకొకరు తీసుకున్న పర్వాలేదు, అభ్యంతరం లేదు. ఏది మీకు అనుకూలమైతే ఆ మాటను సిద్ధపడండి. ఆ సమయానికి ఎవరు చెప్పాలనుకుంటే వారు చెప్తే దాన్ని బట్టి కొన్ని నిమిషాలు ఆయన సందులో ఆ మాటలను పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే లోకంలో ఎన్నో విషయాలు చెబుతుంటాం, అందరికీ కష్ట సుఖాలు చెబుతుంటాం, మనకున్న మేలులు చెబుతుంటాం, సంపాదించిన ఆస్తి చెబుతాం, కడుపు పుట్టిన బిడ్డల గురించి చెప్తాం. ఇదిగోనండి నా చరిత్ర అని ఎన్నోసార్లు చెప్తాం. నా చరిత్ర గురించి చెప్పినా మీ చరిత్ర గురించి చెప్పినా ఎవరికి ఏ రకమైన ఉపయోగం కలగదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఒక్క మాట మీరు చెప్పగలిగితే ఆ మాట ద్వారా అనేకుల ప్రాణాత్మ దేహాలు తెప్పరిల్లునుగాక. ఆ మాట ద్వారా అనేకులు బలపరచబడుదురుగాక. మీ నోట దేవుని మాట దేవుడే బలపరిచి స్థిరపరచునుగాక. సిద్ధపడండి. ఇంకా చాలా రోజులు ఉంది కదా, ఇంచుమించు మనకి 4 రోజులు దగ్గర సిద్ధపడండి. యేసుక్రీస్తు ప్రభుల గురించి ఏ మాట అయినా పర్వాలా, మీరు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని బలపరిచి మాట్లాడుకొనుగాక. ఇంకా కొన్ని విషయాలు. రేపు వచ్చే ఆదివారం నుంచి ఇప్పుడు మనకి పగలు 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. రేపు వచ్చే ఆదివారం నుంచి పగలు 9 గంటలకు ఆరాధన, 12 ఈ సమయానికల్లా ముగింపు. ఎందుకనంటే మొన్నటి వారం 1:30 అయిపోయింది. ప్రార్థన చేయించుకొని 2 పిల్లలు ఎండల్లో పడి వెళ్తూ ఉంటుంటే, వాళ్ళు ఎక్కడి నుంచి అంత దూరం అనుకోవచ్చు, కొంచెమే కదండి, దూరమే కదా ఎండ అని. ఏదైనా ఎండ అన్నది ఇబ్బందే. కనుక నేను చెప్పేది ఏంటంటే 9 గంటలకు ఆరాధన. మీరు ఎన్నింటికి వస్తారు? 11-12 వస్తారా? 9 గంటలకు ఆరాధన. సమయానికి రండి, సమయానికి మనం ప్రార్థన ముగించుకుందాం. ఎందుకనంటే కొందరు ప్రారంభంలో వస్తున్నారు, కొందరు ముగింపులో ఆరాధన అయిన సమయంలో వాక్యం సమయంలో వస్తున్నారు. అలా అని చెప్పి వారు లేటుగా వచ్చారు కదా ఇంకొంతసేపు ఉంచుదాం అనుకుంటే ముందు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. మనం ఒకరికి ఇబ్బంది ఉండకూడదు. అసలు మనకి క్రమంగా ఉండాలి. సమయం అంటే సమయానికి అయిపోవాలి. అందుకని రేపు వచ్చే వారం 9 గంటలకు ఆరాధన ఈరోజే 9 అనుకొని నేను పెట్టాను పేపర్లో. అయితే నాకు ఎవరికి చెప్పలేదు కదా, చెప్పకుండా మనం 9 పెడితే వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్టు ఉంటుందని ఆలోచించి మరలా యథాప్రకారం 10 మొదలు పెట్టాం. 9 గంటలకు రేపు వచ్చే ఆదివారం ప్రారంభించబడుతుంది. ఖచ్చితంగా 12 ముగించబడడానికి ప్రయత్నిద్దాం. అయితే సకాలంలో మీరందరూ దేవుని సన్నిధికి వస్తారు. ఆమేన్ చెప్పండి. ఇంటి దగ్గర ఉన్న పనులన్నింటినీ మీరు సిద్ధపరుచుకొని ఆ రోజు ఒక్క పూట త్వరగా మన పనులన్నీ చేసుకొని దేవుని సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో కనబడే భాగ్యం కంటే మనకి ఇంకే భాగ్యం కావాలండి?
ఇంకొక మాట చెప్పనా, నాకేం ఇబ్బంది లేదు, 3 వరకైనా నేను నిలబడే ఉంటా, నాకు అసలు ఆదివారం పూట ఆకలి కూడా వేయదు. కానీ వెళ్ళేటప్పుడు మీరు ఇబ్బంది పడతారని నా బాధ అంతా. అందుకని 9 మీరు వస్తే 12 ముగించుకోవడానికి మనం సిద్ధపడదాం. ఎందుకంటే ఒక క్రమం, 10 మొదలు పెట్టుకుంటున్నాం, 1 గంటకల్లా అవ్వాల్సింది ఒక పావుగంట అటు ఇటు అవుతుంది. ఒక పావుగంట ఎక్కువైనా పావుగంట ఆలస్యమైనా ఏం బాధపడడం అసలు. ఎందుకంటే మనం ఎక్కడ ఉంటున్నాం? ఆయన సన్నిధులు, అంటే ఆయన ఒడిలో. కొంతమంది ఆయన ఒడిలోకి వచ్చి హాయిగా పవళిస్తారు, నిద్రపోతారు. ఆయన ఒడిలోకి వచ్చిన తర్వాత తల్లి ఒడిలో పిల్లలున్నప్పుడు ఎంత కమ్మగా పడుకుంటుంది, అలా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం ఆయన సన్నిధిలో ఉన్నంతసేపు ఆయనను దర్శించాలి. మీకు చాలాసార్లు చెప్పాను కదా, మందిరంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో, మందిరం అంటే కట్టబడిన గోడలు కాదు, మందిరం అంటే వెలుగుతున్న లైట్లు కాదు, మందిరం అంటే తిరుగుతున్న ఫ్యాన్లు కాదు, మందిరం అంటే మనం కట్టుకున్నటువంటి కట్టడం గురించి కాదు. మన దేహమే దేవునికి ఆలయంగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఇంకొక మాట చెప్పనా, సన్నిధి. మందిరంలోకి వచ్చాం, సన్నిధి అనుకుంటున్నాం, కానీ సన్నిధి అంటే ఏంటి చెప్పనా, సన్నిధిలో ఉన్న మనం దేవునితో ఐక్యపరచబడి ఆయన సహవాసంలో నింపబడే వారిగా మార్చబడుదుముగాక. ప్రార్థన చేసుకోమన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను చూసారా, ఆ ప్రార్థన చేసుకునేటప్పుడు పక్కన ఎవరున్నారు, వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు వినే ఆలోచన కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు నేనేం చెప్పాలని కాదు. సన్నిధిలో ఉన్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు నా ప్రభువు నా ఎదుటున్నాడు, నేను మాట్లాడుతున్నప్పుడు నా ప్రభువు నన్ను దర్శిస్తున్నాడు, ఆయన ముఖాముఖిగా నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నా హృదయంలో అంతా ఆయనతో చెప్పుకుంటానని సన్నిధిలో ఉన్న మనం ఆయన స్పర్శను అనుభవించే వారిగా మార్చబడుదుముగాక. ఆయన స్పర్శను మనం అనుభవించాలండి. ఆయన స్పర్శ చేత మనం తాకబడాలి. సన్నిధికి వచ్చి ఒట్టి చేతుల్లో వెళ్ళిపోతే ఎలా? మందిరానికి వచ్చి పక్కవారిని పలకరించి వెళ్ళిపోతే సరిపోదు. దేవుని సన్నిధికి వచ్చిన మనం వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చి ఉండొచ్చు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన సన్నిధిని మోసుకొని వెళ్ళే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేయనుగాక. ఈరోజు నీ మాటలు వింటాను మనందరి జీవితంలో. భక్తుడితో ఒక మాట అంటాడు కదా, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఎంత చక్కగా ఉంటుందండి ఆ మాట. అంటే సన్నిధిలో నిలవని భాగ్యం లేని వాళ్ళు కూడా ఉన్నారనేగా. నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకిస్తా అని ఆ భక్తుడితో అంటున్నాడంటే, సన్నిధిలో నిలవలేని వారు కూడా ఉన్నారు, సన్నిధిలోంచి తోసివేయబడిన వారు ఉన్నారు, సన్నిధిని దూరం చేసుకున్న వారు ఉన్నారు. ఎన్ని ఉన్నాయి చరిత్రలో చెప్పుకుంటా పోతే. అయ్యా, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నన్ను నీ సన్నిధిలోంచి తోసేసావు అని కయ్యను అంటాడు. నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసేయొద్దయ్యా అని దావీదు అంటాడు. ఎంతమంది సన్నిధి దూరం అయిపోయి గుండెలు బాదుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనం వచ్చిన వారం వచ్చినట్లు వెళ్ళేవారిగా ఎప్పుడు ఉండకూడదు. ఆయన సన్నిధిని మీరు వెళ్ళేటప్పుడు మోసుకొని వెళ్ళుదురుగాక, ఆయన ప్రసన్నతను మీరు మోసుకొని వెళ్ళుదురుగాక, ఆయన ప్రభావాన్ని మీరు మోసుకొని వెళ్ళుదురుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో మనము దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి జీవిస్తే ఆయన సన్నిధిని ఏముందంట, నిత్య సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు. అంటే 2 కలపండి, సుఖము సంతోషం. ఈ రోజున సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అనుకుంటున్నాం కానీ పొందుకోలేకపోతున్నాం. సుఖ సంతోషాలతో జీవించాలని ఆశపడుతున్నాం కానీ అందుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? సన్నిధిలో మనం గడపలేకపోవటం, సన్నిధిలో నిలవలేకపోవటం. సన్నిధిలో ఎంతసేపు ఉంటున్నాం ఒక్కసారి మీకు మీరు మీ గుండె మీద చేపెట్టుకుని పరిశీలన చేసుకోండి. నేను ఎన్ని గంటల సన్నిధిలో ఉంటున్నా, ఎన్ని గంటలు నా దేవునితో నేను గడపగలుగుతున్నా. సన్నిధి అంటే ఇక్కడ ఈ మందిరం గురించి కాదు నేను చెప్పేది, ఇంటి దగ్గర అయినా ఎంతసేపు సన్నిధిని అనుభవించగలుగుతున్నారు, ఎంతసేపు సన్నిధిలో ఉన్నటువంటి ఆయన ప్రసన్నతను పొందుకోగలుగుతున్నారు. ఈరోజు నీ మాటలు వింటాను మనందరి జీవితంలో మనలో ఈ మార్చి నెలలో ఒక మార్పు కలుగునుగాక. ఏప్రిల్ వచ్చేసరికి మనం రూపాంతరము చెందుదుముగాక, దేవుని పోలిక మనలో ఏర్పరచబడునుగాక. గడిచిన వారం నుంచి కొన్ని మాటలు వింటున్నాం కదా, మరొకసారి ఆ మాట చూద్దాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనం ఒకసారి చూడండి. భూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలిచినవాడా, నీవు నా దాసుడవనియు
నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నేనే నీకు తోడుగా ఉన్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. గడిచిన 3 వారాలకి మాట వింటున్నాం. నేనే నీకు తోడుగా ఉన్నా, నేనే నీకు తోడుగా ఉన్నా. ఎన్నో మాటలు వింటూ వచ్చాం, ఎన్నో మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాం. కలహించే వాళ్ళు ఉంటారు, కన్నీళ్లు పెట్టించే వాళ్ళు ఉంటారు, కలవరపరిచే వాళ్ళు ఉంటారు, కృంగదీసే వాళ్ళు ఉంటారు. ఎన్ని పరిస్థితులైనా రానివ్వండి, కానీ ఆయన చెప్పిన మాటల్లో, మనం ధ్యానించిన మాటలు, విన్న మాటలు ఏముందో తెలుసా? ఎంతమంది వచ్చినా అంట కలహించే వాళ్ళు ఎక్కడున్నారు అని మనం వెతుకుతూ ఉంటే వాళ్ళు మనకు కనపడరు. నాతో విరోధం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారుగా, ఏమైపోయారు? వాళ్ళు అసలు మాయమైపోతారు. ఈ రోజున దేవుని సందులో ఆయన మాటలు వింటున్న మనందరి జీవితంలో మనము ఎంతసేపు లోకంలో భర్త భార్య తోడు నీడ అనుకుంటుంటారు, కానీ ఆత్మ సంబంధంగా మన దేవుడు మనకు తోడుగా ఉండి మన చెయ్యి పట్టుకుని నడిపించును గాక. ఈ 2025వ సంవత్సరం ప్రారంభపు దినము నుంచి దేవుడు ఒక్కొక్క మాట మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రతి మాట మనం విడిచిపెట్టేవారంగా కాదు, విని ప్రతి మాటను హృదయంలో భద్రపరుచుకోవాలి. లేదా ఒక చోట మనం జాగ్రత్తగా ఆ మాటలు రాసి పెట్టుకొని ప్రతిరోజు మనం ప్రార్థించేటప్పుడు ఎత్తిబెట్టి ప్రార్థించుకుంటే మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా క్షేమం కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఎంత చక్కగా దేవుడు మాట్లాడి వచ్చాడు. మరొకసారి జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ మీరు మనసులో ముద్రించబడాలి. ప్రతిరోజు ప్రతి మాట. జనవరి నెలంతా ఒక వాగ్దానం బట్టి ఒక మాట వింటూ వచ్చాం. ఫిబ్రవరి నెలంతా ఒక వాగ్దానం బట్టి ఒక మాట వింటూ వచ్చాం. ఈ మార్చి నెలలో మరొక్కసారి ఆయన మాట వింటున్నాం. విన్న ప్రతి మాట మరలా మీకు జ్ఞాపకం చేయమంటారా? మీకు గుర్తున్నాయి అంటారా? జ్ఞాపకం చేయనా? 1వ తారీఖున, జనవరి 1వ తారీఖున ఏం వాక్యం విన్నాం? దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుతాను. ఏం చేయాలి? స్తుతించాలి, ప్రార్థించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆ 1వ తారీఖున విన్నాం. తర్వాత నెలంతా మన సంఘపక్షంగా ఇచ్చిన వాగ్దానం ఏం వాగ్దానం? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇస్తాను. ఆమేన్ చెప్పండి. ఆ వాగ్దానం ప్రకారంగా కొన్ని మాటలు వింటూ వచ్చాం. ఆ వాగ్దానం ప్రకారంగా మనం అడుగుపెట్టే స్థలాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అంటే యోర్దాను దాటాలి, లేవాలి. కూర్చున్న చోట నుంచి లేచి యోర్దాను దాటితే మనం అడుగుపెట్టే స్థలాన్ని మనకు ఆశీర్వాదంగా ఇస్తాడు. ఆ యోర్దాను దాటడానికి ఏమేం చేయాలో మనం వింటూ వచ్చాం. మొదట లేచి మందస్సాన్ని వెంబడించాలి. మందస్సంలో ఏమున్నాయో వింటూ వచ్చాం. అహరోను చిగురించిన కర్ర, మన్నాతో నింపబడిన రాతి పాత్ర, బంగారు పాత్ర, తర్వాత ఆయన ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, ఇవన్నీ దానిని వెంబడించాలి. రెండవది మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. మూడవదిగా యాజకులను మనం వెంబడించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. నిజంగా దేవుని బట్టి, మిమ్మల్ని బట్టి దేవుని సన్నిధిలో నేను స్తుతిస్తున్నానండి. ఎందుకంటే మాటలన్నీ మీ హృదయాల్లో నాటబడుతున్నాయి. మీరు ఆ మాటల ద్వారా స్థిరపరచబడుదురు గాక. ఫిబ్రవరి నెల ఒక మాట విన్నాం. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పడతారు. ఏమేమి ఉపకారాలు తెలుసుకుంటారు? ఒక్కొక్కటిగా వింటూ వచ్చాం. ఆ ఉపకారాలన్నీ మనం తెలుసుకుంటామంట. ఉపకారాలు అంటే ఆయన సమృద్ధినిస్తాడు, అదొక ఉపకారం. స్వస్థతనిస్తాడు, అదొక ఉపకారం. ఈ ఉపకారం మనం తెలుసుకోవాలి. మనం జీవించడానికి కారణం ఆయనని తెలుసుకోవాలి. మనం బ్రతకడానికి కారణం ఆయనని తెలుసుకోవాలి. కష్టపడుతున్నామంటే మనకిచ్చిన ఆరోగ్యం, నాకున్న ఆరోగ్యం అని అనుకోవడం కాదు, దేవుడే ఆరోగ్యం ఇచ్చాడు. దానిని బట్టి ఆయన తెలుసుకొని, ఆయన ఉపకారాలు తెలుసుకొని ఆయన స్తుతించాలి, ఆయన సందులో ఘనపరచాలి. రెండో మాట విన్నాం. ఏమనంటే సహోదరుల క్షేమం, మంద క్షేమాన్ని తెలుసుకోవాలి. వాటిని తెలుసుకోవడం అంటే, సహోదరు అంటే నీ ఇరుగు పొరుగు వారు, నీ రక్త సంబంధికులు, ఇంకా ఎంతమంది దేవుని ఎరగకున్నారు, నశించిపోతున్న గుంపులో ఉన్నారు, విడవబడే పరిస్థితిలో ఉన్నారు. వారందరి క్షేమం తెలుసుకొని ప్రతిరోజు వారి కొరకు ప్రార్థించేట్లుగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. వారి క్షేమం తెలుసుకోవాలి. మంద క్షేమం అంటే సంఘక్షేమం. సంఘంలో మనం నా పని నాదేనండి, నా వంతు నాదేనండి, నా జీవనం నాదేనండి కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మరి కష్ట సుఖాలు ఏంటి అని మనం ఒకరి భారం ఒకరు తెలుసుకొని ప్రార్థన చేసేవారికి ఉండాలి. అలా ప్రార్థన చేసేటట్లుగా మనం ఉంటే ఆయన అంటాడు, ఇదిగో మందక్షేమం తెలుసుకున్నారు, సహోదరుల క్షేమం తెలుసుకున్నారు, ఇదిగో నా స్వస్థతని, నేను ఇచ్చిన స్వస్థతను తెలుసుకున్నారు, నేను చేసినటువంటి సమృద్ధిని తెలుసుకున్నారని చెప్పి దేవుడికి తృప్తి పడతాడు. మూడవదిగా దానిలో విన్న మాట ఏంటంటే, ఆయనే మన ముందర దహించు అగ్నిగా నడుస్తున్నాడని మనము తెలుసుకోవాలి.
ఈ తెలుసుకోవాల్సిన ప్రతి మాట మన హృదయాల్లో స్థిరపరచబడాలి. ఈ నెలలో ఒక మాట వింటూ వచ్చాం. ఏ మాట? నేనే నీకు తోడుగా ఉన్నాను. గట్టిగా ఆమెను చెప్పండి. ప్రతిరోజు ఈ మాటలన్నీ మనం ధ్యానం చేసుకోవాలండి. ప్రతిరోజు ఈ మాటలన్నీ మనం హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆయన తోడుగా ఉన్నాడు. ఏ పరిస్థితిలో తోడుగా ఉన్నాడు? ఎందరో వచ్చారు కలహించేవాళ్ళు, విసిగించేవాళ్ళు, విరోధంగా లేచేవాళ్ళు, నిందలేసేవాళ్ళు, నిట్టూర్పులతో మాటలతో నింపేవాళ్ళు వచ్చినా, ఎందరు వచ్చినా కానీ ఆయన అంటాడు, ఎందుకు నీకు భయం? నేను నీకు తోడుగా ఉన్నాను కదా. కష్టాలు వచ్చాయా? ఇది కొద్ది కాలమే. కన్నీళ్ళు వచ్చాయా? ఇది కొంతకాలమే. నేను నీకు తోడుగా ఉన్నా. ఈ కష్టాలు కన్నీళ్ళు శాశ్వతం కాదు, ఇక్కడ కొద్ది కాలమే. కానీ శాశ్వత రాజ్యంలో నిన్ను నడిపించడానికి నేనే నీకు తోడుగా ఉండబోతున్నాను. ఆమెను చెప్పండి. ఎందుకు ఆయన తోడుగా ఉన్నాడు? ఎందుకు తోడుగా ఉండాల్సి వస్తుంది? కొన్ని మాటలు వింటూ వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. 40 సంవత్సరాలు నెమ్మదిగా జీవించినంత కాలం దేవుడు గుర్తురాలా. కష్టం వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నారు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నారు, ఇరుకు ఇబ్బంది వేదన వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నారు. అసలు ప్రార్థించాల్సింది ఎప్పుడు? ప్రార్థన చేయాల్సింది ఏ సమయంలో? సమయమందును అసమయమందును ఆయన సన్నిధిలో ప్రార్థించే గుంపులో మనం ఉండాలి కదా. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు ప్రార్థిస్తున్నారు? రక్తం చేత కడగబడిన వారు, నా జనాంగం అని చెప్పిన వారు, నా సొత్తు అని దేవుడు పలికినవాడు, బానిసత్వం నుంచి విడిపించిన ప్రజలు ప్రార్థించడానికి మనసు లేక కష్టం వస్తే ప్రార్థిస్తున్నారండి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళ మొర్ర విని దిగి వచ్చాడు. మరొకటి ఏంటంటే, వాళ్ళ నోట్లో స్తుతి ఉంది కానీ ఏముంది? ఇంకా హృదయంలో విషాదం, హృదయంలో కలవరం. గడిచిన వారం కొన్ని మాటలు వింటూ వచ్చాం. నోట్లో స్తుతి ఉంటుంది కానీ హృదయం అంతా ద్వేషంతో నింపబడుతుంది. ఏ ప్రయోజనం కలుగుతుంది? ఈ మధ్యాహ్న కాలంలో దేవుని సన్నిధిలో మనం వింటున్న ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఈ పూట మరొక మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనాలు. యెహోవా దూత వచ్చి యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. ఇప్పటికి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారంటే, కష్టాలు వస్తేనే ప్రార్థన, సమస్య వస్తేనే ప్రార్థన, ఏదైనా పని జరగదు అనుకుంటేనే ప్రార్థన. అలా ఉన్నారు. వారి నోట్లో ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది, కానీ వారి హృదయంలో విగ్రహాలు ఉంటున్నాయి. లోకం అనే విగ్రహం, సంపాదన అనే విగ్రహం, ధనం అనే విగ్రహం, ఎన్నో విగ్రహాలు పెట్టుకొని దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళు మర్ర పెట్టినప్పుడు ఆయన వారికి తోడుగా వచ్చాడు. రెండో మాట మనం విన్నాం. మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజలకి వారి మీదకి గుంపులు గుంపులుగా జొరబడుతున్నారు. జొరబడి పంటను పాడు చేస్తున్నారు, వారి కష్టార్జితాన్ని పాడు చేస్తున్నారు. పిల్లలకు ఒక ముద్ద పెట్టుకుందాం అనుకునే లోపు ఆ పిల్లల దగ్గర నోటి దగ్గర ముద్దని లాక్కుని వెళ్ళిపోతున్నారు. కష్టపడ్డాం, నేలను సాగు చేసాం, విత్తనాలు చల్లాం, వర్షం కోసం ఎదురు చూసాం, పంట పండింది, పంట చేతికి వచ్చింది అనుకుని దాన్ని కూర్చుకొని బళ్ళు మీదకి ఎక్కించుకునేసరికి మిద్యానీయులు రానే వస్తున్నారు, పంటను దోచుకుని వెళ్ళిపోతున్నారు. మిద్యానీయులు రానే వస్తున్నారు, కష్టార్జితం అంతా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీన దశలో దేవునికి మొర్ర పెట్టడం మొదలుపెట్టారు. దేవుడు వారి మొర్ర విని వారి యొద్దకు ఒక దూతను పంపించాడు. ఆ దూత వచ్చిన తర్వాత ఆ దూత ఎక్కడున్నాడో ఇప్పుడు మరొకసారి ఆ 11 వచనం చదవండి. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము క్రింద దేవుని దూత వచ్చి కూర్చున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి.
సమస్య వచ్చినాక దేవుని దూత వచ్చి కూర్చున్నాడా? సమస్య రాకముందే దేవుని దూత వచ్చి కూర్చున్నాడా? ఆ సమస్యలో వాళ్ళు నలిగిపోతూ ఉన్నప్పుడే దానికి ముందే దేవుని దూత వచ్చి కూర్చొని చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు మొరబెడతారా. ఈ రోజున మీరు కూడా, మనమందరం నాతో కూడా ఎన్నిసార్లు దేవుడు చేస్తే చేశాడు లేకపోతే లేదనుకొని మనకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయి, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయి, సంపాదన ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, చూపు ఉన్నప్పుడు, మాట ఉన్నప్పుడు, నడవగలిగిన శక్తి ఉన్నప్పుడు, పరిగెత్తగలిగిన ఓపిక ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టి మన లోక సంబంధమైన పనుల్లో పరుగులు తీస్తున్నాం. ఓపిక అంతా అయిపోయిన తర్వాత, ముడతలు పడిపోయిన తర్వాత శరీరం ఓపిక లేక నీరసమై ఊగుతున్న తర్వాత అప్పుడు నేను ఏదైనా దేవుని కొరకు చెయ్యాలి అని అనుకుంటే దేవుడు అంటాడు, అంత లోకం కోసం వాడుకొని, లోకం కోసం ఉపయోగించుకొని అంత అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చావా అని దేవుడు కూడా చూస్తాడు జాలిగా. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనకు అనుకుంటున్నాం, ఇదిగోనండి నాకు ఈ సమస్య వచ్చిందండి, ఈ సమస్య నా దగ్గరికి వచ్చింది అనుకుంటున్నాం. ఒక్క మాట చెప్పనా, సమస్య రాకముందే దేవుడు నా దగ్గరికి వచ్చాడు. ఆమెను చెప్పండి. సమస్య నీ దగ్గర లేకముందే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనందరము వచ్చిన సమస్యను చూస్తున్నాం, కానీ దానికి ముందు మనతో ఉన్న దేవుడిని చూడలేకపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా సమస్య రానంత వరకు మొర్రపెట్టలేదు కదండి. సమస్య వారిని పలకరించినంత వరకు దేవుడితో పని లేదు. దేవుడు ఏమైపోయాడో, మాకుంది బలం, మాకుంది ఆరోగ్యం, మేము చేసుకుంటున్నాం పని, మేము కష్టపడుతున్నాం అనుకుని వారు తలంపుల్లో వారి ఆలోచనలు వారు జీవించారు. కానీ ఈనాడైనా బలిపీఠం కట్టినట్లుగా కానీ, ఇంకా బలిపీఠం దేవునికి కట్టలేదు కానీ విగ్రహాలకి కట్టారు. అష్టారోతు దేవతని ఆ బలిపీఠం కట్టారు. ఇంకా రకరకాల దేవతలు. వాళ్ళ ఆలోచనలు ఏంటంటే, ఏదో ఒక చోట మేము బలిపీఠం కడుతున్నాం కదా, ఎవరో ఒకళ్ళు మమ్మల్ని కాపాడకపోతారా, ఎవరో ఒకళ్ళు మమ్మల్ని రక్షించకపోతారా, ఎవరో ఒకళ్ళు మాకు సహాయం చేయకపోతారా అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ శ్రమ వచ్చినప్పుడు దిక్కు ఎవరయ్యారంటే, మొర్ర పెట్టినప్పుడు దేవుడే వారికి దిక్కు అయ్యాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం, ఆ పొలములో గిద్యోను కన్నా ముందు దేవునితో వచ్చి కూర్చొని ఉన్నాడు. దానికి ముందు మీరు చరిత్ర చదివితే, గడిచిన వారం విన్నాం, ఇశ్రాయేలు ప్రజలు పండించిన పంట, ధాన్యము కానీ, యవలు కానీ, వారు పండించిన గోధుమలు కానీ, ప్రతి ఆహార పదార్థాలన్నిటినీ వారు పండించుకొని మూట కట్టుకొని బండి మీద ఎక్కించేసరికి ఆ బండి వెళ్ళే సమయానికి వచ్చి వాళ్ళు దోచుకునేవాళ్ళు. ఇది మాది, ఈ పంట మాది, మా ఊరిలో ఉంది, మా పెత్తనం ఇది అని చెప్పి లాక్కుని వెళ్ళిపోతే, అయ్యా కనీసం మా పిల్లలకు ఒక పూట పెట్టుకోవడానికి కొంచెం ఇవ్వండి అయ్యా అంటే ఇవ్వకపోగా వాళ్ళని మిక్కిలి శ్రమ పెట్టారు. ఈరోజు మీరు గమనించండి, వాళ్ళకి శ్రమ వచ్చింది కాబట్టి దేవుడు గుర్తొచ్చాడు. శ్రమ వచ్చిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు ఒక్కొక్కసారి. శ్రమ రాకముందే దేవుని సందులో మనం కనబడాలండి, కలవాలి. ప్రతిరోజు అసలు మనం ఈరోజు లేచామంటేనే దేవుని కృప అని ఆయన సందులో వేడుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. లేవగానే తండ్రి మరొక రోజు ఇచ్చావయ్యా నీకు వందనాలని కృతజ్ఞతలు తెలియచేయాలండి. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడుతూ జీవించాలి. శ్రమ వచ్చిన తర్వాత దేవుని వైపు చూడడం కాదు, ఆయన సన్నిధులు ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనం చేసేవానిగా మనము మార్చబడుదుము గాక. గిద్యోనులు అక్కడ మనం గమనిస్తే చదవండి ఒకసారి, అక్కడ 11-12 వచ్చిన మరొకసారి చదవండి. ఇక్కడ గిద్యోను పరిస్థితి ఏమని ఉందంటే చదవండి ఒకసారి. నేను చదువుతానండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండునట్లు గానుగ చాటున ఏం దొళ్ళగొడుతున్నాడు. అప్పుడు పండిన పంట ఏంటి? గోధుమల పంట. ఎక్కడున్నాడు వ్యక్తి? దానికి అర్థం ఏంటి మీకు చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు పండించిన పంట అంతా ఒక కాలంలోనేమో గోధుమలు, యవలు, రకరకాల పంట, ఒక కాలంలోనేమో ద్రాక్షరసం. అయితే వీరు గమనించింది ఏంటంటే, ద్రాక్ష గానుగుల దగ్గరికి ఇప్పుడు మిద్యానీయులు వెళ్ళరు. ఎందుకు? ద్రాక్ష పండ్లు పండే కాలం కాదు అది, ద్రాక్ష పండ్లు కాసే కాలం కాదు అది. ఆ కాలం ఏంటంటే
యవలు, గోధుమలు ఇవన్నీ పండే కాలం. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ పొలంలో ఉంటారని, ఇశ్రాయేల్ ప్రజలు పంటను తీసుకుని వెళ్తారని మిద్యానీయులు గమనించి గానుగల దగ్గరికి ఎవరు రారు. ఎంతసేపు పంట చేలోకి వెళ్తారు, పొలం దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కడుతున్న ధాన్య బస్తాలను అట్లన్నిటిని పోగు చేసుకొని వారు బండి మీదకి ఎక్కించిన తర్వాత వారు అట్లా మోసుకొని తీసుకొని వెళ్ళిపోతుంటారు. అందుకే గిద్యోను ఏం చేశాడు తెలుసా? గోధుమలన్నిటిని తీసుకొని వచ్చి ఎక్కడ ఉన్నాడు? గానుగ దగ్గరికి వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకని? గిద్యోనికి అర్థమైంది. ఏమని? ఇక్కడ నేనుంటే ఎవరు రారు? మిద్యానీయులు ఇక్కడికి రారు. ఎందుకని రారు? గానుగల దగ్గరికి వాళ్ళు వచ్చే కాలం కాదు ఇది. పంట చేలోకి వెళ్తారు, పండించిన పంటను తీసుకుని వెళ్తారు. గానుగల దగ్గరికి ఎందుకు రారంటే ఇది ద్రాక్ష పండ్లు కాసే కాలం కాదు, ద్రాక్ష రసం సిద్ధపరిచే కాలం కాదు. కనుక ఈ గానుగ చాటున గోధుమలన్నిటిని దొళ్ళ కొట్టుకుంటున్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం వచ్చాను మీకు. ఇక్కడ గిద్యోనుకున్న పరిస్థితి ఏంటంటే పిరికివాడు. గిద్యోను పిరికివాడు. మిద్యానులకు ఎదురు పెడితే పంట పోతుందని, మిద్యానులకు ఎదురు పెడితే ప్రాణం పోతుందని, మిద్యానులకు ఎదురు పెడితే నష్టపోతాడని గ్రహించి వారి ఎదురుగా ఈ పంటను దొళ్ళగొట్టుకునే ధైర్యం చేయలేక పిరికివాడుగా ఒక గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటుంటే అక్కడికి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు పిరికివాడిగా ఉండుండొచ్చు, నేను పిరికివాడిగా ఉండుండొచ్చు, కానీ నా దేవుడు నీ ఉన్న చోటుకి దిగి రాబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ లోకంలో పిరికివాడిగా బ్రతుకుతున్నామండి. పౌలు గారు అంటాడు కదా, నేను వెర్రివాడిగా బ్రతుకుతున్నా. ఎందుకని? క్రీస్తు సువార్త నిమిత్తం నేను వెర్రివాడిని. క్రీస్తు సువార్త నిమిత్తం నేను లోకం దృష్టిలో వెర్రివాడినే, కానీ నా దేవుని దృష్టిలో ఎలా ఉంటానో తెలుసా? ఘనమైన పాత్రగా నేను నింపబడబోతున్నాను. ఘనమైన పాత్రగా నన్ను దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజున గిద్యోను పిరికివాడుగా గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడండి. పిరికివాడు. గిద్యోను, నీ పరిస్థితి ఏంటయ్యా? నాకా మిద్యానీయులంటే భయం అండి, నాకా వాళ్ళకి ఎదురుగా వెళ్ళాలంటే భయం అండి, నాకా వాళ్ళతో పోట్లాడాలంటే భయం అండి. కానీ దేవునితో దిగి వచ్చి అక్కడ కూర్చొని అంతా చూస్తున్నాడు. ఏం చేస్తాడు గిద్యోను? ఎలా తన పనిని ముగిస్తాడని చూస్తూ ఉంటే ఈలోపు చూసి దేవుని దోతే గిద్యోను దగ్గరికి వచ్చి పలకరించడం మొదలుపెట్టాడు. గిద్యోను, ఒకసారి ఆ పలకరించిన మాట చూడండి. యెహోవా దూత అతనికి కనబడి పిరికివాడా అని అంటున్నాడా? అందరు చెప్పండి. దేవుని దృష్టిలో మనందరం పిరికివారం కాదు, పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. దేనిలో? ఎవరితో పోట్లాడే విషయంలో కాదు, ఎవరి మీద గొడవపడే విషయంలో కాదు, ఆత్మ సంబంధమైన విషయంలో మనము పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా దేవుడు నిలబెట్టును గాక. ఆ విధంగా మనము మార్చబడాలండి. ఆత్మ సంబంధంగా నేను పరాక్రమం బలాఢ్యుడని మీరు చెప్పగలగాలి. ఆత్మ సంబంధంగా మీరు పరాక్రమ బలాఢ్యులుగా మార్చబడాలి. ఏమండి, పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మార్చబడాలంటే కత్తి ఉండాలి కదా. కత్తి ఉందగా మీ దగ్గర? ఒకసారి మీ కత్తి ఎత్తి చూపించండి. ఇదిగో వాక్యమనే కత్తి. ఈ రెండంచులు కలిగిన ఖడ్గాని మీరు ఎప్పుడైతే పట్టుకున్నారో మీరు సామాన్యులు కారు. ఆమె చెప్పండి. మీరు అసమర్థులు కారు. ఆమె చెప్పండి. మీరు పిరికివారు కారు. ఆమె చెప్పండి. ఈ రెండంచులు కలిగిన ఖడ్గాన్ని మీరు ఎప్పుడు చేత పట్టుకున్నా మీరు పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మార్చబడుదురుగాక. నా దేవుడు మిమ్మల్ని పిరికివారిగా చేయలేదండి. గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నటువంటి గిద్యోను దగ్గరికి వచ్చి అంటాడు, గిద్యోను, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఆ మాట అనగానే గిద్యోను సంబరపడాలండి, కానీ సంబరపడలా. ఏమన్నాడు తెలుసా? ఒకసారి చదవండి. ఏమన్నాడు? అది దేవుని దూత చెప్పిన మాట. ఇప్పుడు గిద్యోను చెప్పే మాట చూడండి. గిద్యోను అంటున్నాడు, అయ్యా చిత్తము నా ఏలినవాడా. మన ప్రారంభం అంశం ఏంటండి? నేను నీకు తోడుగా ఉన్నాను, లేదా యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? దేవుడే మాకు తోడై ఉంటే ఈ కష్టాలు ఎందుకండి? దేవుడే మాకు తోడై ఉంటే ఈ బాధలు ఎందుకండి?
దేవుడే మాకు తోడై ఉంటే కన్నీళ్ళు ఎందుకండి? దేవుడే మాకు తోడై ఉంటే శత్రువులు మా పంటనంతటిని తీసుకుని వెళ్ళిపోతుంటే, మా కష్టార్జితం అంతా తీసుకుని వెళ్ళిపోతుంటే, మా జీవనాధారం అంతా తీసుకుని వెళ్ళిపోతుంటే అందరు ఏడుస్తూ ఎవరికి వాళ్ళు కడుపు మాడిన పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏంటండి? దేవుడు మాకు తోడుగా ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది? మనం కూడా అనుకుంటాం కదా, దేవుడే నాకు తోడంటే ఈ బాధలు ఎందుకు వస్తాయి? ఒక మాట చెప్పనా, మన బాధలలో కూడా దేవుడు మనతో ఉన్నాడు. ఆమెను చెప్పండి. మన కష్టాలలో దేవుడు మనతో ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఎన్నోసార్లు మీరు నేను కొన్ని సందర్భాల్లో కృంగిపోతుంటాం, కొన్నిసార్లు నలిగిపోతుంటాం. నాకే ఎందుకు వచ్చినాయి అండి బాధలు, నాకే ఎందుకు వచ్చిన కష్టాలండి, నాకే ఎందుకు వచ్చిన ఇబ్బందులు అనుకుంటుంటాం కదా. ఏం కంగారు పడక్కర్లా, అక్కడ ఆయన నీతో కూడా ఉన్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఎలా ఉన్నాడు అని మీరు చెప్తారని నన్ను అడగొచ్చు. దావీదు కీర్తన మనకు తెలుసు కదా, 23వ కీర్తన, గాఢాంధకారంలో నేను ఉండినను ఏ అపాయం నాకు కలగదు. మరొక చోట అంటాడు కదా 139వ కీర్తనలో, నేను పాతాళములో ఉన్నా అక్కడ నీవు నాతో కూడా ఉన్నావు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనం ఎక్కడ మనం ఉన్నప్పటికీ కూడా మనతో దేవుడు తోడుగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎన్నిసార్లు దేవుడు తోడుగా ఉండి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. ఎన్ని ఆపదల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని దాటించాడు. ఆయన తోడుగా లేకపోతే మనం బ్రతుకుండే వాళ్ళమేనా? నాకైతే అసలు నేను చెప్పకర్లా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ప్రమాదాలు. ఎప్పుడు అర్ధరాత్రులు ప్రయాణమే, ఇంటికి వచ్చేసరికి 3, 2, 4, 5 రోజులు కూడా ఉన్నాయి. ఏ సమయం అవుతున్నా ఒక్కొక్కసారి అయితే అసలు కళ్ళు మూసుకొని బండి నడిపిన రోజులు కూడా ఉన్నాయి. ఇంత త్రుటిలో తప్పిన ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుక మనం జీవించాం. ఆమేన్ చెప్పండి. దేవుడు తోడుగా ఉంటే నాకు ఏదైనా మేలు చేయాలి కదండి, దేవుడు నాకు తోడుగా ఉంటే ఏదైనా బంగ్లా కట్టించాలి కదండి, దేవుడు నాకు తోడుగా ఉంటే నా అప్పులన్నీ తీర్చాలి కదండి, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు ఆరోగ్యం ఇవ్వాలి కదండి అనుకుంటున్నాం. కానీ ఒక్క మాట చెప్పనా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అనడానికి ఒక గొప్ప కారణం చెప్పనా, ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం. ఆమేన్ చెప్పండి. మనం సజీవులుగా లేము అని అనుకోవడానికి వీల్లేదు, బ్రతికున్నాం. దేవుడు తోడుగా ఉన్నాడు, మనల్ని బ్రతికించాడు. అలా అని చెప్పి తోడుగా లేకపోతే చనిపోయారని కాదు నేను అనేది. వారి సమయం అయిపోయిన తర్వాత ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ దేవుడు తోడుగా ఉన్నంత వరకు, మన ఆయుష్కాలం ఉన్నంత వరకు, మన తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఆయన చిత్తం లేకుండా రాలదు. ఈ రోజున ఆయన అంటున్నాడు, అయ్యా మాకు నీవు తోడుగా ఉంటే, దేవుడే మాకు తోడుగా ఉంటే ఈ బాధలు ఎందుకు వస్తాయి? దేవుడే మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? ఎన్నో మాటలు చెప్పాడండి. ఈ రోజున కొన్ని మాటలు, ఆ మాటలు విన్న మాటలు మనం కొన్ని మాటలు ధ్యానం చేసి మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. గిద్యోను అక్కడ ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తే, గోధుమల పంట కూర్చుకునే కాలం కాదు అది, ద్రాక్ష ఫలం కాసే కాలం కాదు, గోధుమల పంట కూర్చుకునే కాలం. అయితే ఆ గోధుమల పంటలంతటిని శత్రువు తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ రోజున నీ జీవనాధారమైన గోధుమల పంట, ఒకవేళ వ్యవసాయం చేయకపోవచ్చు, నువ్వు కష్టపడిన జీవనోపాధి అది ఒక గోధుమల పంట. కష్టపడిన సంపాదన నిలబడట్లా, కష్టపడిన సంపాదన నీవు అనుభవించట్లా, కష్టపడిన సంపాదన వేరే ఇతరత్ర రకరకాల వ్యర్థమైన ఖర్చులకు పాలైపోతున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? మిథ్యానుడు ఇంట్లోకి వస్తున్నాడు, మిథ్యానుడు పెత్తనం చేస్తున్నాడు, మిథ్యానుడు కష్టార్జితం అంతా, జీవనం అంతా పోగొడుతున్నాడు. అప్పుడు నీవు నేను ఏమనుకుంటాం తెలుసా? దేవుడే నాకు తోడై ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, గిద్యోనులాగా అనుకుంటాం. కానీ దేవుడు తోడై ఉన్నాడు అని అనడానికి ఒక నిదర్శనం. దానికి ముందు తర్వాత చదవండి ఒక మాట. పదమూడు వచ్చిన చదవండి ఒకసారి. ఏలినవాడా, ఎందుకు ఇదంతా సంభవించింది, ఎందుకు ఇలా జరిగింది? ఎన్నోసార్లు మనం కూడా ఇదే మాట దగ్గర ఆగిపోతాం. మనము దేవుని చూడడం లేదు, ఆయన మనం చూడట్లేదు, కానీ విశ్వసిస్తున్నాం ఆయన నాకు తోడుగా ఉన్నాడని. ఏ రోజు ఆయన చూసాం మనం? కలలోనైనా చూసిన వారు ఉండొచ్చు, కానీ ఏ రోజు మనం చూసాం చెప్పండి? ఆయన మనం చూడక నమ్ముతున్నామండి ఆయన నాకు తోడుగా ఉన్నాడని. ఆయన్ని చూడకుండా మనం నమ్ముతున్నాం ఆయన నాకు తోడుగా ఉన్నాడని. ఇలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యే ముందు
శిష్యుల దగ్గరికి వచ్చి కనబడితే ఒక శిష్యుడు లేడు. ఎవరా శిష్యుడు? యేసుక్రీస్తు ప్రభువులు వచ్చినప్పుడు ఒక శిష్యుడు లేడండి. అక్కడ చెన్నై మహానగరంలో తోమా లేడు కదా. అందరు చెప్పారు, అయ్యో తోమా, నువ్వు ఆ సమయంలో ఉంటే బాగుండేది కదా, యేసుక్రీస్తు ప్రభువులను చూసేవాడివి, యేసయ్యను చూసి ఆయన మనకు తోడుగా ఉన్నాడని గ్రహించేవాడు కదా, ఆయన మనకు తోడుగానే ఉన్నాడు, మన దగ్గరికి వచ్చాడంటే తోమా ఏమన్నాడండి? తెలిసిన వాళ్ళు చెప్పండి. అసలు ఆయన వచ్చాడంటే నేను నమ్మను. ఎందుకని? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన ఎలా వస్తాడు? ఆయన వచ్చాడంటే నేను నమ్మను. ఒకవేళ ఆయన వచ్చినా ఆయనో కాదో నేను పరీక్షిస్తా. ఎలా పరీక్షిస్తా? ఆయన గాయాలు ఉన్నాయే, ఆ గాయాల్లో నా వేలు పెట్టి చూసి ఇది ఆయన గాయమో కాదో పరీక్షించి అప్పుడు నమ్ముతా అన్నాడు. మరలా ఆయన వచ్చి, తోమా ఇదిగో నేనే, నన్ను చూడు, నా గాయాల్లో వేలు పెట్టి చూడు అంటే అప్పుడు నమ్మాడండి. అప్పుడు ఒక మాట అంటాడు ఆయన, ఏమని? చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు. ఈ రోజున ఈ మాట వింటున్నాం. మనం సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, సన్నిధికి వస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం. కష్టపడకుండా ఏ పని జరగదు కదా, కష్టపడుతున్నాం. కానీ ఆయన ఒక దినాన మన పరిస్థితులన్నింటినీ చక్కబరచబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీరు విశ్వసిస్తున్నారా? ఆయన మీ జీవితాలను మార్చబోతున్నాడు. మీరు నమ్ముతున్నారా? ఈ రోజున నమ్ముతున్న మనందరి జీవితాల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయనుగాక. ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన ఒక అద్భుతం మన కొరకు చేస్తాడు. మనకున్నటువంటి ప్రతి సమస్యలన్నిటిని దేవుడు పరిష్కరించునుగాక. మన కన్నీటిని దేవుడు తుడుచునుగాక. ఇది ఆయన చేస్తాడని మనం తెలియదు, కానీ మనం విశ్వసిస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏముంటుంది? విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఈ రోజున ఆయన సందులో ఉన్న మనమందరం కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనబడ. ఆమెను చెప్పండి. మీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని విశ్వసించిన వాళ్ళు ఆమెను చెప్పండి. ఈ రోజున ఆయన తోడుగా ఉన్నాడు, మీ పరిస్థితులు మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. కృంగిపోయి వచ్చినా, కన్నీటితో వచ్చినా, వేదనతో వచ్చినా, గుండె నిండా భారంతో వచ్చినా, నా పరిస్థితి ఏమైపోతుందో అని వచ్చినా, నా పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని వచ్చినా, ఇక్కడ నిలబడిన నేనైనా మనందరి పరిస్థితులను దేవుడు మార్చునుగాక. మన స్థితిగతులను దేవుడు మార్చునుగాక. మన పరిస్థితులన్నిటినీ రూపాంతరం చెందేటట్లు దేవుడే చేయునుగాక. ఈరోజు చాలాసార్లు దేవుడు చేసే కార్యాల కోసం మనం ఎదురు చూస్తుంటాం, కానీ ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసే గొప్ప కార్యాల గురించి మనం గమనించలేం, గుర్తించలేం. ఈ రోజున ఆయన మాటలు వింటున్న మన అందరి జీవితంలో ఎన్నోసార్లు శత్రువు మీద మనకు జయం రావాలంటే మనలో ఎల్లప్పుడూ విశ్వాసం అనే పెట్టుబడి ఉండునుగాక. విశ్వాసంతో మనం అడుగులు వేయాలండి. ఆత్మ సంబంధమైన విశ్వాస వీరులు మనం. మనకు ముందు విశ్వాస వీరులు ఎన్నో త్యాగాలు చేశారండి. అదే హెబ్రీ పత్రిక విశ్వాస వీరులు పట్టిక రాసి ఉంటుంది. శ్రేష్టమైన పునరుద్ధానాన్ని చూడడం కోసం కోయబడ్డారంట రంపాలతో. విడుదల పొందడానికి ఇష్టపడలేదంట, యాతన పెట్టబడ్డానికి ఇష్టపడ్డారు. ఒక్క మాట నేను చెప్పనా, ఇక్కడ మనం ఎంత యాతన పడుతున్నామో, ఎంత నలుగుతున్నామో, ఎంత శ్రమ పడుతున్నామో, దానికి రెట్టింపు మహిమకరమైనటువంటి దీవెన దేవుడు మనకు దయచేయునుగాక. ఎంత శ్రమ పడుతున్నామో, శ్రమ పడే కొలది మనము శుద్ధ సవర్ణంగా మార్చబడబోతున్నాం. ఆమెను చెప్పండి. ఇలాగేనంట బైబిల్ గ్రంథంలో కూడా ఉంది కదా, శోధించబడిన మీదట. ఎందుకని మీకు తెలుసు కదా, బంగారాన్నంట కంసాలి ఆ నిప్పుల్లో కాల్చేటప్పుడంట కొంచెం కాల్చిన తర్వాత దాన్ని ఊదుతాడు. ఎందుకు ఊదుతాడు చెప్పండి? ఏమండి, బంగారాన్ని కాల్చిన తర్వాత నిప్పుల్లో కాలుస్తున్నదాన్ని ఊదుతాడు. ఎందుకో తెలుసా? బంగారమే కానీ కాలుతున్నప్పుడు మస్టంతా కరిగిపోయి మేలిమి బంగారంగా మార్చబడుతుంది. ఆమె చెప్పండి. ఆ మేలిమి బంగారంగా మార్చబడినప్పుడంట తను ఊదుతున్నప్పుడు భూతద్దంలో చూస్తే తన ముఖం క్లియర్గా బంగారంలో కనపడుతుందంట. అందుకని ఎంతగా కాలితే అంత మస్టు తొలగిపోతుంది, ఎంత కాలితే అంతగా అది మేలిమి బంగారంగా మార్చబడుతుంది. ఈ రోజున ఎంతగా మనం నలగ కొట్టబడుతున్నామో అంతకు రెట్టింపు మేలిమి బంగారంగా మనం మార్చబడుదుము గాక.
మనం ఎవరమైనా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే నలగగొట్టబడుతున్నాం మనం అనుకుంటున్నాం. గిద్యోను కూడా అనుకున్నాడు, మా పరిస్థితి అయిపోయింది, గానుగు చాటను మేము గోధుమలు దొళ్ళగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాడు. కానీ దోత దిగొచ్చి మాట్లాడుతున్నాడు, గిద్యోను పరిస్థితిని చూసి మాట్లాడుతున్నాడు, పిరికిగా ఉన్న గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. బలాఢ్యుడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఇదిగో నీవు ఇశ్రాయేలు ప్రజలను రక్షించబోతున్నావు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి, నీ ద్వారా నీ ప్రాంతం రక్షించబడాలి, నీ ద్వారా నీ రక్త సంబంధికులు రక్షించబడాలి. యుద్ధము చేసేది నీవు కాదు, యెహోవానే నీ పక్షమై యుద్ధము చేయునుగాక. అయ్యా, యుద్ధం నేను ఎక్కడ చేస్తాను, నాకు అసలు ఓపిక లేదు, యుద్ధం నేనేం చేస్తాను, నాకు అసలే యుద్ధం రాదు అని అనుకుంటుంటాం ఎన్నోసార్లు. గిద్యోను కూడా అలాగే అంటున్నాడు, అయ్యా నా వల్ల ఎక్కడ అవుతుంది, నా వల్ల సైన్యాన్ని నేను ఎక్కడ జయించగలుగుతానంటే, ఇదిగో యుద్ధం చేసేది నువ్వు కాదు, దేవుడే నీ పక్షాన యుద్ధం చెబుతాడు. ఒకసారి పేజీ తిప్పండి. పేజీ తిప్పి 7వ అధ్యాయంలో ఎంతమంది యుద్ధాన్ని బయలుదేరారో ఒకసారి చూడండి. నేను క్లుప్తంగా ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ప్రారంభం వచ్చింది చదవండి. యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా, ఇక్కడ శత్రువులు వారికి ఎదురుగా కనబడుతున్నారు. ఇప్పుడు చదవండి, 2వ వచనం చదవండి. 2వ వచనం అండి. నీతోనున్న జనులు ఎక్కువ మంది. ఎంతమంది ఉన్నారు ఎంతకీ ఆయన దగ్గర? 32,000 మంది ఉన్నారండి. అక్కడ ఎంతమంది యుద్ధానికి వెళ్ళారు? అసలు గిద్యోను ఒక్కడు గానుగు చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడు. దేవుడు అంటాడు, నీతో నేను యుద్ధం చేయిస్తా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ఇశ్రాయేలును రక్షించాలి నీవు అంటే అందరికీ కబురు పెట్టారు. ఆ రాజ్యం అంతా కబురు పెడితే అందరూ వచ్చారండి. 32,000 మంది యుద్ధానికి వచ్చారు. వస్తే దేవుడు అంటున్నాడు, గిద్యోను ఎందుకయ్యా ఇంతమంది? వాళ్ళు ఎక్కువ మంది అని చెప్పి ఒక మాట చెప్పమన్నాడు. పిరికి వాళ్ళు కానీ, భయస్థులు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేదా యుద్ధం అంటే బాణాలు తగులుతాయేమో, ప్రాణం పోతుందేమో అని పిరికిగా ఉన్నవారు కానీ ఆగిపోండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు. ఎంతమంది వెళ్ళిపోయారు చూడండి ఒకసారి. 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు 32,000 మందిలో. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు యుద్ధానికి. దేవుడు ఇంకొక మాట అంటాడు, వీళ్ళు కూడా ఎక్కువేనయ్యా. అప్పుడు గిద్యోను ఏమనాలి? అయ్యా, నాతో ఏమన్నా సరదాగా చెప్తున్నావా? అక్కడ మిద్యానీలు మొదటి మీరు చదివారు కదా, మిద్యానీలు మిడతల దండులాగా ఉన్నారు. 32,000 మంది బయలుదేరి వెళితే దేవుడు అంటాడు, భయం కలిగిన వాళ్ళని, కొత్తగా పెళ్ళైన వాళ్ళని, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని, ఆగిపోవాలనుకునే వాళ్ళని, పిరికోళ్ళని వెనక్కి తిరిగి వెళ్ళిపోమంటే, అసలు వీళ్ళు ఇంతమంది వచ్చిన వాళ్ళు ఏమనుకోవాలి? ఈ యుద్ధానికి వెళ్తున్న వాళ్ళు, నేను కూడా యుద్ధం చేయాలి, జయం పొందుకోవాలి, గిద్యోనుతో పాటు నేను కూడా యుద్ధంలో ఉండాలి, దేవునికి మహిమ కలగాలి అని అనుకోవాలి. వెంటనే ఎప్పుడు కబురు వచ్చిందో వెంటనే తిరిగారండి 22,000 మంది. 10,000 మంది ఉన్నారు. గిద్యోను చూస్తున్నాడు దేవుని వైపు, అయ్యా 10,000 మందే. గిద్యోను 10,000 అనుకుంటున్నావా? వీళ్ళు కూడా ఎక్కువే. నేను ఒక సూచన చెప్తాను, ఆ ప్రకారం చెయ్యి. ఒక నీటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నీళ్లు తాగేస్తున్నప్పుడు వాళ్ళు తాగుతున్న వాళ్ళు ఎలా తాగుతున్నారో చూసి 2 గుంపులుగా వేరు చేయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరీక్ష పెడితే ఇప్పుడు ఎంతమంది అయ్యారు చూడండి. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు 300 మంది అండి. 32,000 మంది ఎక్కువ, 300 మంది ఎక్కువ? చెప్పండి. 32,000 మంది ఎక్కువ మంది అయితే, సైన్యం అయితే, దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ 300 మంది చాలు, నేను నీకు మిథ్యాను నీ చేతికి అప్పగించబోతున్నాను. ఆమె చెప్పండి. ఈ రోజున మీరు బలహీనులుగా అనుకుంటున్నారేమో, పిరికివారు అనుకుంటున్నారేమో, మీ ద్వారా అనేకులను దేవుడు మీ చేతికి అప్పగించునుగాక. అనేకులను దేవుడు ఈ ప్రాంతాన్ని మీకు అప్పగించునుగాక. అనేకులను నశించిపోతున్న ఆత్మలను రక్షించే సాధనాలుగా మీరు మార్చబడుదురుగాక. ఆ విధంగా మార్చబడాలంటే నా బలం ఎంత, నా గోత్రం ఎంత? గిద్యోను అంటాడు కదా, నా గోత్రం ఎన్నిక లేనిదే,
నా పితరులు ఎన్నిక లేని వారే, నా బలం ఎంత, నా శక్తి ఎంత, నాకున్నటువంటి ఆధారం ఎంత అని ఎన్నో మాటలు చెప్పుకొచ్చాడు. కానీ ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో కొద్ది మందితోని యుద్ధానికి వెళ్ళాడు. గొప్ప కార్యం జరిగింది. ఇదంతా నేను వివరించట్లేదే కానీ క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున 300 మందే. ఒక మాట చెప్పనా, ఇక్కడ ఒకవేళ మన మీద కొద్ది మందేనేమో, మన ద్వారా దేవుడు ఈ ప్రాంతాన్ని రక్షించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనందరం కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రవాహంలో నశించిపోతున్న ఆత్మలు కొట్టుకొని సన్నిధికి నడిపించబడుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. సంఘము అత్యాశక్తితో కూడితే అద్భుతం జరిగిందా? ఇనపగేటు తెరవబడిందా? సంఖ్యలు తెంచబడ్డాయా? దేవుని దూత ఆ గదిలోకి రాగా వెలుగు కలిగిందా? ఎన్ని కార్యాలు జరిగాయి. ఈ రోజున సంఘం ఉన్న మనం వేల మందా, వందల మంది, లక్షల మంది అనేది కాదు, ప్రార్థించే గుంప కాదా? ఆమేన్ చెప్పండి. ప్రార్థించే ఆత్మ కలిగిన వారా కాదా? ఆమేన్ చెప్పండి. మనలో ఉన్నవారు ఒక్కొక్కరు 1000 మందిని తరిమేవారిగా మార్చబడుదురుగాక. 2 10,000 మందిని తరిమేవారిగా మార్చబడుదురుగాక. ఏ శత్రువు నీ ముందు నిలబడకుండా యుద్ధము నీవు గెలవగలిగే శక్తి దేవుడు దయచేయునుగాక. ఈ ఆత్మీయ పరుగు పందెంలో, ఆత్మీయ పోరాటంలో ఎన్నోసార్లు ఓడిపోతున్నాం. అయిపోయింది మా పని అనుకుంటున్నారు. కానీ ఏం కాదు, యుద్ధం చేసేవాడు ఆయన. వెళ్ళారా? ఆ యుద్ధం జరిగే ముందు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. గిద్యోను ఒక వ్యక్తిని తీసుకొని ఆ మిద్యాను దండులోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తే వెళితే ఆ మిద్యాను దండులో ఉన్న వాళ్ళకి ఒక కళ వచ్చిందండి. మిద్యానుల దండులో ఉన్న 2 పడుకున్న తర్వాత ఒక వ్యక్తికి కళ వస్తే అతను అంటున్నాడు, అయ్యా ఒక యవల రొట్టె దొల్లుకుంటూ వచ్చి మిద్యాల దండులోకి వచ్చి గుడారాన్ని పడగొట్టేసిందనంటే ఇంకొక వ్యక్తి అంటాడు, ఆ యవల రొట్టె ఎవరో కాదు. ఎవరంటండి? చెప్పండి అందరూ. ఆ యవల రొట్టె ఎవరో కాదు, అది గిద్యోనే. గిద్యోను ఖడ్గమే. ఈ రోజున నీవు ఒక యవల రొట్టెగా మార్చబడుదువుగాక. నీవు గిద్యోను ఖడ్గముగా మార్చబడుదువుగాక. గిద్యోనును రేపిన ఆత్మ మనలను రేపునుగాక. మనము సామాన్యులు అనుకుంటున్నాం, అసాధారణమైన వారు అనుకుంటున్నాం, కానీ పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. వెంటనే ఆ యుద్ధానికి సూచన చెప్పాడు. యుద్ధం ఎలా చేయాలో ఇవన్నీ చెప్పాడు. కొండలు తీసుకువెళ్ళమన్నాడు, దీపాలు దివిటీలు తీసుకుని వెళ్ళమన్నాడు. ఇదిగో 300 మంది, 100 మంది ఒక దిక్కున, 100 మంది ఒక దిక్కున, 100 మంది గిద్యోనుతో ఉన్నారు. ఆ విధంగా యుద్ధంలో ఆ కుండలన్నీ పగలగొట్టగా శత్రువులు అనుకున్నారు యెహోవా దిగి వచ్చేసాడు, యెహోవా యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పి వాళ్ళే పొడుచుకుని చచ్చేటట్లుగా చేశాడు. ఈ రోజున నీ మీదకు తిరగబడుతున్న శత్రువైనా, నీ మీద పళ్ళు నూరుతున్న శత్రువైనా, నీ అంతం చూడాలని కోరుకున్న శత్రువైనా నీ ముందు నిలవలేడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో గిద్యోను వలె నిన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా దేవుడు చేయునుగాక. ఆత్మ సంబంధమైన యుద్ధము చేసి యుద్ధ వీరుడిగా నీవు మార్చబడుదువుగాక. ఎంతసేపు మనం ఆశీర్వాదం ఉంటే చాలండి, దీవెన వస్తే చాలండి, సంపద అంతా నా ఇంట్లోకి వచ్చి పడిపోతే చాలని అనుకుంటున్నాం. కానీ యుద్ధం ఎప్పుడు చేస్తావు? దేవుని కోసం ఎప్పుడు నిలబడతావు? సువార్తను ఎప్పుడు ప్రకటిస్తావు? ఆయన కాడి ఎప్పుడు మోస్తావు? ఒక్క వ్యక్తినైనా ఆత్మను రక్షించగలుగుతున్నావా? ఈ రోజున దీవెనలు ఆశీర్వాదాలు చెప్పుకునే రోజులు అయిపోయాయి. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. రక్షించబడ్డావా? ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆత్మచేత నింపబడ్డావా? ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. దేవుని కోసం నేను వెలగాలి, దేవుని కోసం నేను ఒక పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మార్చబడాలి అని ఒక తీర్మానం ఏ రోజైనా చేసుకోగలుగుతున్నావా? ఈ రోజు నీ మాటలు వింటాను మనందరి జీవితంలో. ఈ లోకంలో కనబడి యుద్ధాల గురించి కాదు మనం మాట్లాడుకునేది, ఆత్మ సంబంధంగా మనతో అనుదినం పోరాడే శత్రువులు, దురాత్మ సైన్య సమూహాలు, వీటన్నిటితో పోరాడగలిగిన యుద్ధము చేయగలిగిన యుద్ధ వీరులుగా మీరు మార్చబడుదురుగాక. ఖడ్గము, గిద్యోను ఖడ్గము మీ చేతనుండునుగాక. ఆ ఖడ్గం ఏది చెప్పండి? 2 అంచులు కలిగిన వాక్యం అనే ఖడ్గం. ఈ ఖడ్గం మీరు ఎప్పుడు ధరించుకోండి, ఆ ఖడ్గాన్ని మీరు ఎప్పుడు చేతబట్టుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆయన మీకు తోడుగా ఉండునుగాక. ఈ రోజున ఆయన మాటలు వింటున్న మన జీవితంలో ఆయన తోడుగా ఎప్పుడు వచ్చాడంటే, ఇశ్రాయేలు ప్రజలు సమృద్ధిలో ఉన్నప్పుడు మర్చిపోయారు, శ్రమలు వచ్చిన తర్వాత మొర్రపెట్టారు. మొర్రపెడితే ఆయన తోడుగా వచ్చాడు. నోట్లో స్తుతి ఉంది, హృదయంలో విగ్రహాలు, ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. నోట్లో స్తుతి ఉంది, ఎంతసేపు అన్నిటి మీద వ్యామోహం. నోట్లో స్తుతి ఉంటుంది కానీ
లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు మునిగిపోతున్నారు. ఈ రోజున రెండోదిగా మనం వింటున్నాం, ఆ మిథ్యానులు వచ్చి సమృద్ధి కలిగిన పంటను దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇంట్లో నెమ్మదిని దోచుకెళ్ళిపోతున్నాడు, సమాధానం దోచుకెళ్ళిపోతున్నాడు, ఐక్యతను దోచుకెళ్ళిపోతున్నాడు. ఎంతగా సంతోషంగా ఉందో అనుకున్న సంతోషం దోచుకెళ్ళిపోతాడు. ఈ పూట నెమ్మదిగా ఉందాం అని అనుకునే లోపే ఆ నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఈ మిథ్యానీయుడు ఇక మీదట నీ ముందు బ్రతకకూడదు. ఆమెను చెప్పండి. మిథ్యానుడు నీ ముందు నిలవకూడదు. ఆమెను చెప్పండి. నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మార్చబడదు గాక. గిద్యోను అప్పటి వరకు పిరికివాడే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా మార్చబడ్డాడు. యుద్ధంలో విజయాన్ని సాధించాడు. ఈ రోజున ఆత్మ సంబంధమైన యుద్ధంలో అంతకంతకు వర్ధిల్లేవానికి మనము తీర్చిదిద్దబడుదుము గాక. ఈ రోజున నీ మాట విన్న తర్వాత అయినా నేను యుద్ధవీరుడిగా మార్చబడాలి, నేను ఒక యుద్ధ సైనికుడిగా మార్చబడాలి. ఈ ఆత్మీయ పోరాటంలో నేను సతికిలు పడిపోయేవాడికిలాగా కాదు, నేను సమస్యలు పోయిన వానికిలాగా కాదు, నేను పోరాడే వ్యక్తిగా మార్చబడతాను. శత్రువు నా ఇంట్లోకి రాకుండా, శత్రువు నా సంఘంలోకి రాకుండా, శత్రువు నా ఆత్మీయ జీవితంలోకి రాకుండా, శత్రువు నా ప్రార్థన జీవితాన్ని పాడు చేయకుండా, శత్రువు నాకున్నటువంటి అభిషేకాన్ని పాడు చేయకుండా నేను పోరాడే వ్యక్తిగా మార్చబడతాను అని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఎవరికి వారు మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ఈ రోజున నీవు గిద్యోను వలె మార్చబడాలి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా నీవు మార్చబడాలి. ఒక్క క్షణం, అయ్యా ఆ విధంగా నన్ను మార్చండి, ఆ విధంగా నన్ను మార్చండి. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక క్షణం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. నేనే నీకు తోడుగా ఉంటున్నాను, నేనే నీకు తోడుగా ఉన్నానని మాట్లాడిన ప్రభు, ఏ శత్రువు ఒకవైపున ఇశ్రాయేలు ప్రజల లాంటి పరిస్థితులు కుటుంబాల్లో, సంఘాల్లో ఉన్నాయేమో. కష్టాలు వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, ఆపదలు వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, అనారోగ్యం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు. పెదాలు ప్రార్థన చేస్తుంటాయి, మనసులో విగ్రహాలు ఉంటాయి. ఈ స్థితిలో కుటుంబాలు ఉన్నాయేమో, ప్రార్థన చేసుకోండి. మరోవైపు శత్రువు పంటకు చేతికి వచ్చేంత వరకు సైలెంట్గా ఉంటున్నాడు, చేతికి వచ్చేసరికి దాడి చేస్తున్నాడు. పిల్లల్ని కష్టపడి చదివించి ఒక స్థాయికి వచ్చేంత వరకు వాడు ఖాళీగా ఉంటున్నాడు. వాళ్ళకు స్థితికి వచ్చారనేసరికి, వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు అనేసరికి కుటుంబాల్లో చొరబడుతున్నాడు. లోకం వాళ్ళని ఈడ్చుకెళ్ళేటట్లుగా చేస్తున్నాడు, పాపం వాళ్ళని ఈడ్చుకొని పోయేటట్లుగా చేస్తున్నాడు. ఇది మిథ్యానిలోకి ఆలోచన, అపవాది గాడి ఆలోచన. సంఘాల్లో రకరకాలైన బోధలను తీసుకొస్తున్నాడు, ఉపదేశాన్ని పాడు చేస్తున్నాడు, ఉద్యమం లేకుండా పాడైపోయేటట్లు చేస్తున్నాడు, ప్రజలు విగ్రహారాధికులకు మారిపోయేటట్లు చేస్తున్నాడు. పలు విధాలుగా వాడు ఎన్నో క్రియలు చేస్తున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. నీవు ఒక గిద్యోనుగా లేవాలి, నీవు ఒక గిద్యోనులాగా దేవుని సన్నిధిలో నిలబడాలి. పిరికి గుండెతో నీవు ఉంటున్నావేమో, పిరికివానిగా భయపడుతూ జీవిస్తున్నావేమో. నా ప్రభు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. మస్తకి వృక్షము క్రింద దేవుని దూత ఉన్నట్లు ఈ దినాన నీ పక్షాన నా దేవుడు నిలబడి ఉన్నాడు. నా ప్రభు నీ కోసం నిలబడి ఉన్నాడు. నిన్ను ఉజ్జీవింప చేయాలని నా దేవుడు నిలబడి ఉన్నాడు. నిన్ను శుద్ధి చేయాలని నా దేవుడు నిలబడి ఉన్నాడు. ఎవ్వరికి వాళ్ళే
ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే బలపరిచి వాడుకో అయ్యా. మాకున్న కొంచెం శక్తి చాలని నీవు మాకు సెలవిస్తున్నావు. 32,000 మంది అవసరం లేదు, 300 మంది చాలు అంటున్నావు. మాకున్న కొంచెం శక్తి చాలంటున్నావు. దేవా, మేమున్న స్థితిలో నీ సన్నిధికి వచ్చాం, మమ్మల్ని బలపరచండి. దేవా, నీ సన్నిధి కావాలి. నేనే నీకు చెప్పి ఉన్నాను, నేనే నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం చేసిన వాడ. ఇక మీదట ఏ కలవరం అవసరం లేదు, భయం అవసరం లేదు. నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మిథ్యాలను దాడి చేసిన కలవరపడవలసిన నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గానుగు చాటును ఉండిపోయావా? నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సమస్యలకు భయపడిపోతున్నావా? నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఘనుడా, శ్రేష్ఠుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనయ్యా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, నేనే మీకు తోడుగా ఉన్నానని. ఇశ్రాయేలు ప్రజల వలె కష్టం వస్తేనే ప్రార్థన చేసే గుంపులో మేము ఉంటున్నామేమోనయ్యా. ఆ పరిస్థితి నుంచి మాకు ఒక విడుదల ఇవ్వండి. ప్రతి క్షణమందు నీ సందులో మేము ప్రార్థించే వ్యక్తులుగా మార్చబడట్లేదు. మమ్మల్ని బలపరచండి. నోట్లో స్తుతుంది, ఒకవేళ మా హృదయం అనే విగ్రహాలు నిలబడి ఉన్నాయేమో, వాటన్నిటిని తొలగించుకోగలిగే శక్తిని ఇవ్వండి. ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఎన్నోసార్లు శత్రువు మా జీవనమంతయు దోచుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాడిని ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మేము ఉన్నామేమో. గిద్యోను వలె పిరికివానిగా గానుగు చాటును మేము ఉండిపోయేమేమోనయ్యా. పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా సంఘం మార్చబడాలి. పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మా బిడ్డలు మార్చబడాలి. పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మేమందరము తీర్చిదిద్దబడాలి. ఉన్నది సైన్యము తక్కువైనా ఆ తక్కువతోనే మిథ్యాన్ని మేము ఎదిరించగలిగి జయాన్ని చూడగలిగి విజయ జెండా ఎగరవేయగలిగే అభిషేకాన్ని మా పైన మీరు అనుగ్రహించమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ, అటు కార్యాలు మీరు చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం, కూలి పని, ప్రతి వారి జీవనోపాధిని ఆశీర్వదించండి. మేలు చేయండి, వృద్ధి చేయండి, అభివృద్ధి పరచండి. ఆత్మీయంగా బ్రతుకు బిడ్డలు స్థిరపరచడానికి సహాయం చేయండి. ఎవరు బలహీనులుగా ఉన్నా వారిని నీ గాయపడిన హస్తం చాపి ముట్టి స్వస్థపరచండి. ఎవరు రోగులుగా ఉన్నా వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. సంతానం కోసం ఎదురు చూసే బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి. బలహీనతలుగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వృద్ధాప్యులు ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎవరు ఏ రకమైన బలహీనతలు ఉన్నా, చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యులు ఉన్న వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి కార్యాలు చేసి మీరు మహిమను పొందమని, ఈ వారమంతా వారు చేసుకున్న ప్రతి పని పాటల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనులు, కూలి పనిలో, చెరువుల పనిలో, వెళ్ళే ప్రతి మార్గాలలో, రాకపోకల్లో నీ రక్త ప్రోక్ష నుంచి భద్రపరిచి వారి కుటుంబంలో ప్రార్థనాత్మ ఉండేటట్లుగా, కుటుంబం సమాధానంతో, ఐక్యతతో, క్షేమంతో, సమృద్ధితో నింపబడేటట్లుగా కార్యాలు చేసి మీ ఘనమైన నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని, అటు ఘనమైన కార్యాలు మీరు చేసిన దేవుడు వెనక్కి మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పేరు పేరున బిడ్డలు దీవించి నీ రాకడ కొరకు ఆయుత్తపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న సరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మన వలె ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన్న సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వానికిని
ఈ వారమంతా చేసే ప్రతి పనిపాట్లకు, ఉద్యోగాలకు, జీవనోపాధులకు ఆయన కృపా క్షేమములు సదాకాలము సమృద్ధిగా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.